ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమైన అంశాలపై కేబినెట్ కీలక చర్చలు జరుపుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్ఫెడ్కో ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చలు జరుపుతోంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనలపై మంత్రివర్గం మంతనాలు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల్లో రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై చర్చిస్తోంది. ఫెర్రో అలాయ్స్ పరిశ్రమకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనపైన మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు. నాగావళి నదిపై గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీపై కుడి ఎడమవైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. వైఎస్సార్ జిల్లా సీకేదిన్నె మండలంలోని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనపై కేబినెట్ చర్చిస్తోంది. అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ ప్రతిపాదనపైన చర్చలు సాగుతున్నాయి. కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. మొత్తానికి రాష్ట్ర కేబినెట్ అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకి భేటీ అయినటువంటి కేబినెట్ ఇప్పటికీ వివిధ అంశాలను చర్చిస్తున్నది. మొత్తం 13 అంశాల అజెండాగా ఈ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర కేబినెట్లో 62 కొత్త క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఆమోదం తెలియజేసింది. అలాగే ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో దాదాపు 203 అన్నా క్యాంటీన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయి. దీనికి అదనంగా మరొక 62 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఎందుకంటే P4 విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి కూడా అన్నార్తులకు ఆహారం దొరికేలాగా ఉండాలి అనే లక్ష్యంతో ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి 62 నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే మరొక అంశం, కీలకమైన అంశం చూస్తే కనుక ఈ ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించినటువంటి నిర్ణయంపై కూడా ఒక రాష్ట్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 700 కోట్ల రూపాయల రుణాన్ని ఏపీ మార్క్ఫెడ్ సేకరించేలాగా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. ఎందుకంటే దానికి ప్రభుత్వ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు గాను రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదాన్ని తెలియజేసింది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా ఏపీ మార్క్ఫెడ్ ద్వారా తీసుకుని ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు చెల్లింపులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 24 గంటల్లోగా చెల్లింపులు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇప్పటికీ ఆ విధానం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణ సేకరణకు సంబంధించినటువంటి హామీని కూడా ఇస్తూ మార్క్ఫెడ్కి ప్రతిపాదన పైన ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే ప్రకాశం బ్యారేజీకి దిగువన తాడేపల్లి వైపున దాదాపుగా 0.9 కిలోమీటర్ల మేర ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే దాదాపుగా దీనికి 294 కోట్ల రూపాయల వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఈ వ్యయానికి సంబంధించి వ్యయ ప్రతిపాదనకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే నాగావళి నది పైన తోటపల్లి బ్యారేజ్ వద్ద కుడి ఎడమ వైపున ఒక మినీ హైడల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. కుడివైపున ఒక 2.4 మెగావాట్లతో విద్యుత్ మినీ హైడల్ ప్రాజెక్టు, అలాగే ఎడమ వైపున మరొక 1.3 మెగావాట్ల సామర్థ్యంతో ఈ 2 మినీ హైడల్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ అనేది కొంచెం ఒక అత్యంత కీలకమైన అంశంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బంది అటు ఇటు కొన్ని చోట్ల ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగాను ఉండడంతో వాటిని రేషనలైజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో పౌర సేవలు వేగంగా అందించేందుకు వీలుగా రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. దాదాపుగా 540
పైగా పౌర సేవలన్నీ కూడా ఈ అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. అలాగే త్వరలో రేపు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పౌర సేవలు సులువుగా అందించేందుకు వీలుగా ఈ రియల్ టైం గవర్నెన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయాల వరకు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్లో చర్చించే ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి స్పష్టమవుతుంది. అలాగే ప్రత్యేకించి మరొక కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఫెర్రోలాయిస్ పరిశ్రమలకి ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ను తగ్గించే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలియజేసినట్టు మనకి తెలుస్తోంది. ఎందుకంటే గడిచిన 2019-24 మధ్య ఫెర్రోలాయిస్ పరిశ్రమలకి ఈ విద్యుత్ టారిఫ్ల కారణంగానే వారంతా కూడా బహిరంగంగా మూత వేసినటువంటి పరిస్థితి, లే ఆఫ్లు ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఫెర్రోలాయిస్ ఉత్తరాంధ్రకే కీలకమైనటువంటి ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో కొన్ని ఫెర్రోలాయిస్ పరిశ్రమలు కూడా మూతపడినటువంటి పరిస్థితి. అయితే ఆ ఫెర్రోలాయిస్ పరిశ్రమలు తిరిగి తెరిచే విధంగా అలాగే వారికి ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా ఈ విద్యుత్ టారిఫ్లు తగ్గించాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా ఉంది. వారికి ప్రోత్సాహం కల్పించడంతో పాటు ఈ టారిఫ్ తగ్గించడం ద్వారా వారిపైన భారాన్ని కూడా తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదన పైన కేబినెట్లో ఆమోదాన్ని కూడా తెలియజేసినట్టు మనకి స్పష్టమవుతోంది. అలాగే కడప జిల్లా సీకేదిన్నె మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా లిమిటెడ్కి సంబంధించి రెండు ఎస్పీవీలు ఉన్నాయి. ఆ ఎస్పీవీలకు సంబంధించి భూ కేటాయింపులు చేశారు. దాదాపుగా కర్నూలులో 2600 ఎకరాలు, అలాగే ఇక సీకేదిన్నెలో 2500 ఎకరాల చొప్పున భూ కేటాయింపులు జరిగాయి. ఆ భూ కేటాయింపులకు సంబంధించి స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. వాస్తవానికి చాలా చోట్ల ఆక్రమిత స్థలాల్లో క్రమబద్ధీకరణ లేకపోవడంతో పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే అందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు ఇచ్చేందుకు సంబంధించి దానికి సంబంధించినటువంటి విధి విధానాల జారీకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తంగా ఈ కీలకమైనటువంటి నిర్ణయాలపైన రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సైదతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.